దేవుడి నామానికి వందనాలండి. మరి మా కుటుంబంలో అయితే మరి 4 తరాల మట్టి నుంచి మగపిల్లలు లేరు. మా అమ్మమ్మకి మగపిల్లలు లేరండి, మా అమ్మకి కూడా మగపిల్లలు లేరు. మరి నాకు కూడా మగపిల్లలు లేరండి. నాకు 3 అమ్మాయిలేనండి. నాకు 3 అమ్మాయిలు అయితే 3 అమ్మాయిలకి కూడా మగపిల్లలు లేరండి. పెద్ద అమ్మాయికి 2 అమ్మాయిలే. ఈ పాపకు కూడా ఫస్ట్ అమ్మాయి అండి, మళ్ళీ మా లాస్ట్ పాపకు కూడా అమ్మాయే. మేము టీవీలో చూసేవాళ్ళమండి. చూసినా కూడా వెళ్తే పుడతారా నిజమా కాదని నిరసన పడేవాళ్ళము. మరి అందరూ కూడా మమ్మల్ని ఏలం చేసేవారండి. మరి మీకు అయితే 4 తరాల మట్టి నుంచి మగపిల్లలు లేరు, మీ ఇంట్లో మగపిల్లలు లేరు అని ఎంతగానో ఏదించేవారండి. మరి మేము అంతర్వేదండి మాది. మరి నా పేరైతే దమయంతి. అంతర్వేద నుంచి మరి సకాయి గారు హస్తం వేస్తే మగపిల్లలు పుడతారంటని వచ్చామండి. ఈ పాపకి ముందు పాప పుట్టి 5 సంవత్సరాలండి. 5 సంవత్సరాలు అయితే వచ్చి సకాయి గారితో ఇలాగని చెప్పాము, మగపిల్లడు కావాలండి, ముందు పాప అండి అని చెప్తున్న తోటగా మరి యాప్లిస్ పండు ప్రార్థన చేసి ఇచ్చి నీకు కొడుకు పుడతాడు వెళ్ళిపోమ్మ అన్నారు. వెళ్ళిపోమ్మ అంటే ఇంకా అలా 9 నెలలు తిరిగామండి. 9 నెలలు తిరిగిన తర్వాత డేట్ ఇచ్చేసారండి. డేట్ ఇచ్చిన తర్వాత వచ్చి అయ్యా మరి డేట్ 2వ తారీఖున వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయిపోమంటున్నారు అని నేను ఏడుతా అయ్యగారిని అడిగినప్పుడు అయ్యగారు ఒకే మాట అన్నారు, నువ్వు మళ్ళీ వచ్చినప్పుడు కొడుకుని ఎత్తుకుంటూ వస్తావా అమ్మ అన్నారండి. మరి దేవుడు మగబిడ్డనిచ్చాడండి. దేవుడికి వందనాలు. 2 చేతులు పైకి ఎత్తి గట్టిగా చప్పట్లు కొడదాం. మరి ఈ బిడ్డకి నేను అనుకున్నానండి, నేను ఈ సకాయి గారి దగ్గరికి తీసుకెళ్ళి పేరు పెట్టించుకోవాలి, ఇక్కడ ఈ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకోవాలని అనుకున్నాను. మరి దేవుడు నా కోరిక నెరవేర్చినందుకు ఆయనకి నిండు వందనాలు చెల్లించుకుంటున్నానండి. దేవుడు కుటుంబాన్ని దీవించును గాక.